హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది మండే రోజు మినీ వ్లాగ్ అనమాట. ఆ రోజు మా పాప 3rd ఇయర్ బర్త్డే ఉండే. సో మార్నింగే లేచి త్వరగా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ రోజు మా హస్బెండ్ రాలేదన్నమాట టెంపుల్కి, బికాజ్ ఆఫీస్లో పని ఉంది అని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయారు. మేము ర్యాపిడోలో వచ్చాము. అండ్ ఈ టెంపుల్ ఎక్కడో కాదు, రీసెంట్ డేస్లో చాలా ఫేమస్ అయిన బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారి టెంపుల్. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్. అండ్ చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఎప్పుడు వచ్చినా క్రౌడెడ్గానే ఉంటుంది ఈ టెంపుల్. ఎందుకంటే ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటి అంటే, నిమిషాల్లో కోరికలు తీర్చే అమ్మవారుగా గుర్తింపు అనమాట నిమిషాంబిక అమ్మవారు. సో ఇక్కడ మనము 11 ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేస్తే 21 నిమిషంలో కానీ 21 రోజుల్లో కానీ నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. సో నెరవేరిన తర్వాత ఇలా ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తారనమాట. చూసారా అమ్మవారు ఎంత నిండుగా ఉందో, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. అండ్ ఇక్కడ అమ్మవారే కాదు, విఘ్నేశ్వరుడు అండ్ సీతారాముడు వారి టెంపుల్ అండ్ నాగదేవతలు, ఇలా చాలా డిఫరెంట్ దేవుళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట. సో చూసారా ఇక్కడ శివుని టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ సాయిబాబా దత్తాత్రేయుల వారు కూడా ఉన్నారు. చూడండి ఇది ఎట్లా అరుస్తుందో. జై బజరంగబలి అంటుంది, జై శ్రీరామ్ అంటుంది. సో మంచిగా ఇక్కడ ఇలా దర్శనం చేసేసుకొని గుడిలో కొంచెంసేపు కూర్చొని ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ చాలా బాగా ఫేమస్ అయిపోయింది టెంపుల్. అచ్చం చిలుకుల్లా అని చేసేసారు. ఇంకా ర్యాపిడో బుక్ చేశాను, అది వచ్చేలోపు ఇక్కడ కూర్చుంది. అక్కడ బొమ్మలు అవి కొనియమంటే ఫ్యాన్ అయ్యి ఏదో కొనుక్కుంది. సో ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ అయి చేసేసి మళ్ళీ ఈవినింగ్ ప్రిపరేషన్స్ అనమాట. ఈవినింగ్ అరౌండ్ 30 మెంబర్స్ దాకా వచ్చారు బర్త్డేకి. మేము ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసాము. బగారా రైస్, చికెన్, సాంబార్, పెరుగు చారు, పన్నీర్, వెజ్ వాళ్ళకి పన్నీర్ కూడా చేసాము. అండ్ వీడియో తీయడానికి అస్సలు టైం లేకుండే, బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉండే అనమాట. నేను లాగిన్లో ఉండే, ప్లస్ కుకింగ్ వర్క్ ఉండే, డెకరేషన్ వర్క్ ఉండే. సో అందుకనే నేను ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. ఇదంతా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది అనుకోండి, 9 అయిపోతుంది కేక్ కటింగ్ అయి చేసేసరికి. సో ఇంక అందరు తిని వెళ్ళేసరికి అయితే 1:32 అయిపోయింది అనమాట. వీళ్ళు వచ్చేసి మా మదర్ అండ్ ఫాదర్. ఆ పాప బ్లూ కలర్ డ్రెస్ పాపని గుర్తుపట్టారా? తను నిర్వి, మా అన్న కూతురు. ఈ వ్లాగ్స్లో డాన్సెస్లో చూసే ఉంటారు కదా, తనే మా అన్న వదిన. సో ఇక్కడ మంచిగా అయింది కేక్ కటింగ్ అయ్యి, సెలబ్రేషన్స్ బాగా అయ్యాయి. అండ్ అందరు తినేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. వీళ్ళు వచ్చేసి మా బాబాయ్, పిన్ని, మా తమ్ముడు. వీళ్ళు కూడా మా బాబాయ్ పిన్ని వాళ్ళు. మా అన్న, పెద్దమ్మ. అండ్ ఇది మా ఫ్యామిలీ అన్నమాట. అండ్ వీళ్ళంతా మా కజిన్స్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఏ ఫంక్షన్ అయినా, ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా, ఏ గెట్ టుగెదర్ అయినా కంపల్సరీ అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. వీళ్ళు మా నేబర్స్.
అండ్ ఇదే ఫైనల్, ఇదే మా గ్రూప్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.